ఓకే, నమస్తే అండి. మాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామం నుంచి ఇక్కడ మేడికొండూరు మండలం పాలడుగు గ్రామం ఊరు వచ్చేసి గుంటూరు జిల్లా. మ్యాక్స్ కంపెనీ వాళ్ళు మ్యాక్స్ 1 అనే విత్తనం బాగుందని చెప్పేసి మాకు తెలియజేసి ఎంప్లాయ్ ద్వారా తెలిసి చూద్దామని ఇలా ఒక 10-15 మంది మేము మా గ్రామం నుంచి వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేసి తోట చూసామండి. మేము చాలా బాగుంది తోట. నెంబర్ 1గా కాసింది. మంచిగా దగ్గర కాపు. కాయ సైజు వచ్చేసి మినిమం వచ్చేసి 6 నుంచి 7 అంగుళాల దాకా ఉంటుందండి. గింజ కూడా చివరి దాకా గింజ ఉంటుంది. చిక్కడ కాపు, వైరస్ టాలరెన్స్ లెక్క అనిపిస్తుంది. ఎక్సలెంట్గా ఉంది. ఈ మార్కెట్లో కూడా దాదాపుగా మినిమం తేజ టైప్లో వెళ్ళిపోవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ తోట నిండు కాపు అండి. ఇది మినిమం వచ్చేసి ఎకరానికి ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఇంతవరకు కటింగ్ చేయలేదండి. ఇదే ఫస్ట్ కటింగ్. 20 నుంచి 25 దాకా వస్తుంది అనుకుంటున్నాం మేమైతే. ఒక రైతు అనుభవంగా 20 నుంచి 25 దాకా వస్తుంది అనిపిస్తున్నాం ఒక కటింగ్లోనే. నల్లికి కూడా తట్టుకోబట్టే ఇంత కాయ కాసింది అనుకుంటున్నాం. నల్లి ఫస్ట్ వైరస్ టాలరెన్స్ అండి. యాక్చువల్గా ఇది వైరస్ టాలరెన్స్ ఇస్తాను. మ్యాక్స్ 1 అనేది వైరస్ టాలరెన్స్ ఇస్తాను. నల్లి కూడా తట్టుకోబట్టి ఇంత కాయ కాసింది. నల్లి తట్టుకోకపోతే ఇంత కాపు రాదు. ఇంత చిక్కటి కాపు, ఈ విధంగా కాయ సైజు, కాయ కూడా మంచి నెంబర్ 1 సైజు వచ్చేసిందండి. మినిమం 6 అంగుళాలు 7 అంగుళాల దాకా వచ్చేసింది. కాయ కూడా బాగుంది. కాయ కూడా పొట్ట నిండా గింజ ఉంటుంది. పచ్చికాయ కూడా సూపర్గా ఉంది. దగ్గరగా ఉంది. చిక్కట కాపు. కాయ కూడా చూడండి ఎంత చిక్కగా ఉందో, జల్లిగా లేకుండా బాగుంది. ఈ కటింగ్ అయిపోతే తోట ఇంకో స్టెప్ వచ్చి మళ్ళీ ఇంకో స్టెప్ కాయటానికి కూడా ఆస్కారం ఉంది. విత్తనంలో మళ్ళీ పూతలు వస్తున్నాయి, పిందెలు వస్తున్నాయి. చివరి దాకా కూడా బాగుందండి. ఏ చెట్టు చూద్దామన్నా ఒకటే కాదు, ఎక్కడైనా కానీ సేమ్ ఈక్వల్, ఎక్కడైనా అంతే అదే విధంగా ఉందండి. ఒక ఈ గనుపు చూడండి అన్న, చూడండి అసలు ఎట్లుంది. పై మండే ఇది. పై మండే అయినా కానీ చూడండి ఎట్లుంది, ఎంత చిక్కగా కాసిందో. ఇంకో కటింగ్ అయిపోతే ఇంకా వస్తుంది ఈ విత్తనానికి. ఎక్సలెంట్గా ఉంది విత్తనం అయితే. అసలు చూడండి ఒక్కసారి అన్న ఇటు చూపియన్న. అన్న ఇటు చూపియన్న. చూడు అసలు ఎంత ఎక్సలెంట్ అండి. ఇది ఒక కంపెనీ గొప్పతనం అనుకోవాలా, రైతు గొప్పతనం అనుకోవాలా, చేను గొప్పతనం అనుకోవాలా, ఏదనేది మాకే అర్థం కావట్లేదు. చూడండి అసలుకి ఈ టైప్లో కాస్తే అసలుకి రైతుకి ఇబ్బంది ఏమి ఉండదు. 30 నుంచి 40 క్వింటాలు తేలిగ్గా వస్తుందండి తోట ఇడిపోయి కల్లా. సింపుల్గా ఇంత చిక్కట కాపు నేను ఎన్నడూ చూడలేదు. చాలా చూసుకుంటూ వచ్చాం కానీ బాగుంది. ఎక్సలెంట్. అసలు దీంట్లో ఇవ్వాళ్ళకి కూడా ఫ్లవరింగ్ ఉంది. పూతలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి. ఇవ్వాళ్ళకి కూడా ఇంకా కూడా ఎక్కడైనా సరే గింత కూడా నల్లి అన్నమాట లేదు. బాగుంది. ఒక చెట్టే కాదు, ఇక్కడే కాదు సార్, ఎక్కడ చూసినా కానీ సేమ్ అంతా తోట ఎక్కడ పోయి చూసినా కానీ అదే విధంగా ఉంటుంది.